ఫస్ట్ నువ్వు ఎదగాలి అంటే నువ్వు చేసే పని కరెక్టా కాదా, సమాజం మనుషులు వీళ్ళే మనకు నేర్పిస్తారు. ఇప్పుడు లైఫ్ లో కూడా తొందరగా ఎదగాలి అని అంటే ఏదో ఈజీ మనీకి దానికి దీనికి అలవాటు పడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎప్పుడూ కూడా కష్టపడకుండా అడ్డదారులు తొక్కి అక్రమమైన డబ్బుతో మనం పైకి రావాలని చూస్తే ఎవరు దగ్గర లేనప్పుడు, ఏ రూపాయి లేనప్పుడు దొంగతనాలకు పాల్పడతారు ఇలాంటి వాళ్ళు. మనం ఎంత ఎదిగినా, మనకి ఎన్ని కోట్ల ఆస్తులున్నా సింప్లిసిటీ అనే ఒక యాటిట్యూడ్ ని అలవాటు చేసుకోవాలి. మేడం, ఇప్పుడు చాలా మంది లైఫ్ లో సమస్యలు ఎదుర్కోలేక ఏదో డిప్రెస్ అయిపోతూ ఉంటారు, లేదా సూసైడ్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఆ ఒక ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అండ్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. బట్ వాటి నుంచి మనం బయటికి రావాలి అని అంటే అవన్నీ మనం భరిస్తేనే స్ట్రాంగ్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ కన్నా కూడా ఎప్పుడైతే మన గురించి నెగిటివ్ గా మాట్లాడతారో అండ్ మనం ఎప్పుడైతే లైక్ బాగా హై పొజిషన్ లో ఉండి అండ్ ఎకనామికల్లీ మనం స్ట్రాంగ్ గా ఉంటామో ఉన్న పాటిగా ఒక్కసారిగా పీపుల్స్ కి మనం నెగిటివ్ గా అయిపోయి అండ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ గా లేకుండా డౌన్ అయిపోయి అండ్ వాటితో పాటు ఇంట్లో కూడా మనకి సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అప్పుడే మనకి లోక జ్ఞానం అనేది తెలుస్తుంది, లేనిపోని నాలెడ్జ్ వచ్చేస్తుంది, మనకి సొసైటీ మనకు అన్ని నేర్పిస్తుంది. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మనం లైక్ ఎకనామికల్లీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అండ్ మన దగ్గర అన్ని ఉన్నప్పుడు మనల్ని పొగిడిన వాళ్ళు రివర్స్ అవుతారు. సో పొగిడిన అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఉన్న మాటలు కాకుండా నెగిటివ్ గా లైక్ మనం ఫైనాన్షియల్లీ తక్కువగా ఉన్నప్పుడు నెగిటివ్ గా మాట్లాడే ఆ వర్డ్స్ ని మనం క్యాచ్ చేసేసుకొని దాని ద్వారా మన లైఫ్ ని లీడ్ చేయాలి. సో సొసైటీలో మంచి చెడు రెండు ఉంటాయి. సో లైక్ మంచినే తీసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తాం, మనం నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ పెట్టే వాళ్ళు ఉంటారు. అసలు మనం ఏ కామెంట్స్ చూడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయాము, చాలా పీస్ఫుల్ గా ఉంటాము. అండ్ నెక్స్ట్ అనేది మనకి ఆలోచన అనేది వస్తూ ఉంటది. సో ఆ విధంగా ఉండమని చెప్తాను. అండ్ దానితో పాటు ఉన్నప్పుడు ఎగిరెగిరి పడకూడదు, లేనప్పుడు పక్క వాళ్ళ దగ్గర లైక్ మనం అడుక్కోకూడదు అంటారు, పక్క వాళ్ళ దగ్గర మనం కోరుకోకూడదు. సో అది ఏమీ లేకుండా ఒక బ్యాలెన్సింగ్ గా ఉండమని చెప్తాను. అండ్ మనం ఎన్నిసార్లు మనం కింద పడుతూ ఉన్నా కూడా పైకి లేస్తూనే ఉండాలి. సో ప్రతి సిచ్యువేషన్ ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటే చాలు, మనం లైఫ్ లో ఎదిగేస్తాం. అవును. అండ్ వాటితో పాటు సమాజం మనుషులు వీళ్ళే మనకు నేర్పిస్తారు ప్రతిదీ. లైక్ మనకి అసలు మనం ఏంటో కూడా వాళ్ళే మనకి తెలిసేలా చేస్తారు వాళ్ళ నెగిటివ్ మాటలతోటే. లైక్ ఏమీ తెలియని అమ్మాయి చక్కగా చదువుకుంటూ మంచి డ్రెస్ వేసుకుంటూ వెళ్ళింది అనుకోండి కాలేజీకి గానీ స్కూల్ గానీ, ఈ అమ్మాయి హీరోయిన్ లా ఉంది అని ఏదో నెగిటివ్ కామెంట్ వాడు తమాషాగా ఆకతాయికతనంగా వేస్తాడు. బట్ అదే పాయింట్ నా అమ్మాయి సీరియస్ గా తీసుకొని హీరోయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా తీసుకొని లైక్ వాళ్ళు అదనుకుంటున్నారు, వీళ్ళు అదనుకుంటున్నారు, సో నేను ఈ పని చేస్తే ఇది ఏమో అనని ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం ఆలోచించి బ్రెయిన్ లో పెట్టుకోకూడదు. ఫస్ట్ నువ్వు ఎదగాలి అంటే నువ్వు చేసే పని కరెక్టా కాదా, లైక్ అది మంచి పని అండ్ పక్క వాళ్ళు మనల్ని విమర్శించే పని తప్పుడు పనులు కాకుండా కెరీర్ డెవలప్మెంట్ కి నువ్వు చేసే పని కరెక్ట్ గా ఉందా లేదా, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కరెక్ట్ గా ఉందా లేదా. సో ఈ రెండింటిని మనకి మనం ఒక డిజైన్ చేసుకొని మనం ఏ పని చేసినా తప్పులేదు. అవును, కానీ చాలా మందికి ఈ రోజుల్లో మెయిన్ గా చెప్పాలి అని అంటే ఈ అనాలిసిస్ చేసుకోవడం టైం ఇచ్చుకోవట్లేదు, వాళ్ళు అనాలిసిస్ చేసుకోవట్లేదు, గో విత్ ద ఫ్లో అన్నట్టు వదిలేస్తున్నారు. ఇప్పుడు లైఫ్ లో కూడా తొందరగా ఎదగాలి అని అంటే ఏదో ఈజీ మనీకి దానికి దీనికి అలవాటు పడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే నేను లైఫ్ లో ఇలా స్నాప్ లో నేను సెటిల్ అయిపోవాలి అంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? మనం ఇట్లా చిటికలో మనం పెద్ద అయిపోవాలని ఎవరికైతే ఉంటుందో థాట్, చిటికలోనే మళ్ళీ పడిపోయే ఛాన్స్ కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు కూడా కష్టపడకుండా అడ్డదారులు తొక్కి అక్రమమైన డబ్బుతో మనం పైకి రావాలని చూస్తే మనం అది ఎప్పటికీ కూడా రాలేము. ఇన్ కేస్ ఒకవేళ వచ్చిందే అనుకోండి లక్ బాగుండి, మళ్ళీ అట్ ది సేమ్ టైం షార్ట్ టైమ్ లోనే మళ్ళీ మనం కింద పడిపోతాము. సో లైక్ నెంబర్ ఆఫ్ గేమ్స్ చూస్తున్నాం మనం, షార్ట్ ఈజీగా పికప్ అవ్వడానికి, మనీ రావడానికి, లైక్ బెట్టింగ్ యాప్స్ అని, నెంబర్ ఆఫ్ యాప్స్ అని, ఆన్లైన్ యాప్ గేమ్స్ అని ఇవన్నీ. సో వీళ్ళు ఏంటంటే వీడి దగ్గర 100 or 200 రూపీస్ ఉంటే ఆ గేమ్ లో పెడతారు. సో 100 రూపీస్ పెడితే మీకు 1000 వస్తాయి, 1000 పెడితే 10,000 వస్తాయి అని చెప్పి వీళ్ళకి
మాయ మాటలు చెప్పేసి ఆ గేమ్స్ లో మనీ పెట్టేలా చేస్తారు. 10,000 పెట్టాక అసలు ఇంకా వాళ్ళది లెక్క పత్తా. స్టార్టింగ్ ఏంటంటే ఇంకొక ట్విస్ట్, మొన్న ఈ గేమ్ ఆడే పర్సన్ కూడా ఎడిక్ట్ అయ్యి భార్య తీసుకొచ్చింది కౌన్సిలింగ్ కి. 100,000 పెట్టాడు, 5,000 ఏమో వచ్చాయి. అలా 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 లక్షల్లోకి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత మొత్తం పోయాయి. సో లేదు ఇప్పటి వరకు నీ డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ రాకుండా ఎందుకుంటాయని చెప్పి మళ్ళీ అప్పు చేసి పెట్టడం మొదలు పెట్టాడు. అంటే ఏం చేస్తారంటే ఆ యాప్ లో వీళ్ళు లైక్ ఆ పర్సన్ మైండ్ సెట్ ని, లైక్ వాడి సైకలాజికల్ గా వాడికి ఉండే ఆలోచనని క్యాచ్ చేసేసుకొని సో కొంతవరకు లాక్కొస్తారు. తరువాత ఇంకా అతన్ని పిచ్చోని చేసేసి ఇంక అందులో వదిలేసేస్తారు. ఉన్న డబ్బులన్నీ గుంజేసుకుంటాయి ఈ యాప్స్. వీళ్ళకి అది తెలియట్లేదు. అసలు ఎందుకు వస్తాయి డబ్బులు మనకు కష్టపడకుండా ఇవన్నీ. సో ఏదన్నా పెద్దవాళ్ళు చెప్పిన ఒక సేయింగ్ ఉంటుంది, జూదంలో వచ్చింది రెట్టింపు లాక్కి వెళ్ళిపోతుంది మన దగ్గర. అంతే కదా మరి. సో వీళ్ళకి తెలియంది ఏంటి అంటే వీడి మైండ్ సెట్ ని వాళ్ళు క్యాచ్ చేసేసుకొని వీళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటున్నారు. రిమోట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఇక్కడ వీళ్ళు కార్టూన్ ప్లే చేస్తారు అంతే. సో అలాంటి వాడికి ఎడిక్ట్ అయ్యి ఆ డబ్బుతో మనం పైకి రావాలి, లేదు అంటే కష్టపడకుండా పైకి రావాలి అనుకుంటే అది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మళ్ళీ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోద్ది. అలా కాకుండా నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నీకంటూ ఒక బిజినెస్ చెయ్యి. నువ్వు రోడ్ సైడ్ ఒక బజ్జీలే అమ్ముకో. సో నీ దగ్గర ఏంటంటే నీ దగ్గర ఆ కళ అనేది ఉండింది అనుకోండి, నువ్వు ఈ ప్లేస్ లో కాకపోయినా నెక్స్ట్ టైం ఇంకొక ఏదన్నా అనదర్ ప్లేస్ కి మీరు వెళ్ళినా కూడా సేమ్ ఆ బజ్జీలు అనే వేయడం, సో ఆ బిజినెస్ చేయడం అనేది, ఆ నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినా బతకగలుగుతావు. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్. నీకంటూ నువ్వేం సంపాదించుకున్నావు ఓన్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ అను చౌదరి ఉందంటే సో ఇక్కడ కాకపోయినా ఎక్కడికి వెళ్ళినా బతుకుద్ది. మీరున్నారనుకోండి, ఇక్కడ కాకపోయినా ఇంకో ఛానల్ కి వెళ్ళి యాంకరింగ్ చేసి మీరు బతకొచ్చు. అంటే ఓన్ టాలెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎదగాలి అంటే. అలా కాకుండా లైక్ అడ్డదారుల్లో ఈజీ మనీకి అలవాటు పడితే అది దేనికి యూజ్ అవ్వదు, ఈజీగా కింద పడిపోతారు. అంతే ఈజీగా కింద పడిపోతారు. ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతారు, వైఫ్ ఉండదు. లైక్ అమ్మాయిలకి ఉన్నా కూడా హస్బెండ్స్ వదిలేసి వెళ్ళిపోతారు. టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. చివరికి ఎవరు దగ్గర లేనప్పుడు, ఏ రూపాయి లేనప్పుడు దొంగతనాలకు పాల్పడతారు ఇలాంటి వాళ్ళు. సో అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనకంటూ ఏదో ఒక పని, ఏదో ఒకటి, అది ఏదైనా కానివ్వండి. సో బెగ్గింగ్ చేసే పర్సన్ కూడా ఒక కళ ఉందని చెప్తా నేను. ఎందుకంటే అతను టెంపుల్ దగ్గర ఏ విధంగా అడగాలో తెలుసు, హౌసెస్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అడగాలో తెలుసు. అది కూడా వన్ ఆఫ్ ద ఆర్ట్. అంటే అతను చక్కగా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా బెగ్ చేసుకొని బతుకుతున్నాడు. సో కనీసం ఎవరికైతే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అటువంటివి అలాంటి వాళ్ళని చూసి కొంత నేర్చుకోమని చెప్తాను. ఓకే. సో ఇప్పుడు లైక్ లైఫ్ లో ఎదిగిపోవాలి అనుకునే వాళ్ళు కాకుండా స్లోగా ఎదిగిన వాళ్ళైనా, కష్టపడి ఎదిగిన వాళ్ళైనా, లేకపోతే పేరెంట్స్ సంపాదించిన వాళ్ళ దాంట్లో నుంచి లైఫ్ సెటిల్ అయిన వాళ్ళైనా, వీళ్ళు ఒక పొజిషన్ లోకి వెళ్ళేసరికి వీళ్ళకి ఒక యాటిట్యూడ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? యాటిట్యూడ్ అంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటది. సో మీకు తగ్గ యాటిట్యూడ్ మీకుంటది, నాకు తగ్గ యాటిట్యూడ్ నాకుంటది. సో ఆ యాటిట్యూడ్స్ ఏవైనా కూడా లైక్ ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏదైనా కూడా, బిహేవియర్ ఏదైనా కూడా మనకి మనం ఇబ్బందికరంగా లేకుండా అండ్ మన కెరీర్ డల్ అవ్వకుండా ఉండేటటువంటి యాటిట్యూడ్స్ ఉంటే నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద ఆఫీసర్స్ అయినా చూడండి, లైక్ చంద్రబాబు నాయుడు గారిని గాని, నెంబర్ ఆఫ్ మనకి ఉన్నారు పొలిటికల్ లీడర్స్. సో ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ 2 చేతులు అయితే నమస్కారం పెడతారు. సో అంటే ఏంటి, అది వాళ్ళ యాటిట్యూడ్. ఎవరిని ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది ఉంటేనే మనం ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయము. అండ్ ఎదిగిన వాళ్ళం మళ్ళీ డౌన్ అవ్వకుండా బ్యాలెన్సింగ్ గా వెళ్ళిపోతాం, ఇంకా ఎదుగుతాం కానీ తగ్గము. సో దానికోసం నేను చెప్పేది ఏంటి అంటే సింప్లిసిటీ ఉండాలి ఫస్ట్. మనం ఎంత ఎదిగినా, మనకి ఎన్ని కోట్ల ఆస్తులున్నా సింప్లిసిటీ అనే ఒక యాటిట్యూడ్ ని అలవాటు చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వే ఆఫ్ టాకింగ్ అనే యాటిట్యూడ్ ని మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా హై పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు చాలా రెస్పెక్టివ్ గా మాట్లాడతారు, ఎందుకంటే అది వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు అలా అలవాటు చేసుకున్నారు. సో ఇటువంటివి అండ్ వాటితో పాటు లైక్ ఖర్చు ఎక్కువగా కష్టపడుతూ చిన్న చిన్న మెట్టు ఎదుక్కుంటూ వచ్చిన వాళ్ళు అసలు ఖర్చు పెట్టరు. వాళ్ళు అవసరమైన వరకే ఖర్చు పెడతారు. సో ఏంటంటే కొన్ని ఉంటాయి, సో వాటిని ఫాలో అయితే చాలు, మనం మళ్ళీ డౌన్ అవ్వకుండా. సో నేను చెప్పిన ఈ 3 యాటిట్యూడ్స్ ఉంటే వీళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా మళ్ళీ డల్ అవ్వరు, ఇంకా ఎదుగుతూనే ఉంటారు. ఓకే. అండ్ ఇంకొక 4th వన్ వచ్చేసి
వీళ్ళు నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటారు. కష్టపడుతూ మెట్టు మెట్టు పైకి వచ్చిన వాళ్ళు నెగిటివిటీకి దూరం ఉంటారు. ఏదన్నా ఎదురుంగొచ్చి వీళ్ళని తిట్టినా కూడా ఎనదర్ పర్సన్ ఎవరైనా కూడా బట్ వీళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోతారు గానీ అగైన్ మళ్ళీ వీళ్ళతో వీళ్ళు వార్కు దిగరు. ఎందుకంటే సో వీళ్ళకి తెలుసు వీళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఇంకా అక్కడికి ఆగిపోయింది, వాళ్ళ స్టాండర్డ్ అంతే అంతే. సో వీళ్ళు ఇలానే మాట్లాడతారు. సో ఇలాంటి వాళ్ళతో నేను మళ్ళీ అగైన్ గొడవ పెట్టుకుంటే నా వాల్యూ తగ్గిపోతుంది సో అని వాళ్ళు సైలెంట్ గా పక్క వెళ్ళిపోతారు కానీ గొడవకు దిగరు. ఓకే. సో డబ్బు పరంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫస్ట్ ఎదుర్కొనే సమస్య అప్పు బాధలు. అప్పు బాధల వల్ల ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి సైకలాజికల్ పరంగా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అప్పు పరంగా అంటే ఫస్ట్ అప్పు చేయాలి అంటే ఆలోచించాలి. నేను నెలకు 10,000 సంపాదిస్తే 10,000కు తగ్గట్టే నా లైఫ్ అనేది చేసుకోవాలి అండ్ నా ఎక్స్పెన్సెస్ అనేది నేను డిజైన్ చేసుకొని ఉండాలి. అలా కాకుండా నాకు 10,000 వస్తున్నాయని చెప్పి నేను ఒక్కసారిగా 10,000 రూపాయల డ్రెస్ కొన్నాను అనుకోండి, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ అన్నిటి కూడా అప్పు చేయాలి కదా. సో అలా కాకుండా ఖర్చుకు తగ్గట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉంటారు, ఒక మిర్చి పంట వేయాలి అనుకోండి, 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. సో అలాంటప్పుడు 1,00,000 రూపాయలు అతను బయట అప్పు తెచ్చే కన్నా సో దాంట్లో సమ్ అమౌంట్ అయినా అతని దగ్గరది పెట్టుకొని ఆ మిగిలిన అమౌంట్ అప్పు చేస్తే లైక్ పంటలో నష్టం వచ్చినా కూడా నీ అమౌంట్ కొంత లాస్ అవుతుంది, ఆ మిగిలిన అమౌంట్ ని ఏదో విధంగా కష్టపడి తీర్చుకోగలవు. అలా కాకుండా 10 ఎకరాలు వేసేసి 10 లక్షలు అప్పు చేస్తే ఇది చాలా విడ్డూరంగా ఉంటది. మన దగ్గర ఉన్న దాంట్లోనే లైక్ గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అది ఇంకా అసలు కరెక్ట్ కాదు. దేవుడు మనకి దీపం ఎందుకు ఇచ్చాడు? ఇల్లు చక్కదిద్దుకోమని ఇచ్చాడు. అలా కాకుండా నువ్వు గాలిలోనే దీపం పెట్టి చిటికేసి నేను పైకి వస్తా చూడంటే ఎవరము రాము, అప్పుల పాలు అవుతాము. సో అప్పులు అయినప్పటికీ కూడా సూసైడ్ చేసుకోకుండా లైక్ వీళ్ళకి నమ్మకంగా అండ్ ధైర్యంగా ఉండాలి అని అంటే మనం ఆ అప్పుని ఓన్ గా మళ్ళీ తీర్చుకోవాలి, మళ్ళీ మనం తిరిగి నిలబడాలి అని అంటే సో అప్పుల వాళ్ళు మన మీద లైక్ అటాక్ చేయకుండా ఉండాలి అంటే దానికి కొన్ని లీగల్ ఉన్నాయి. సో అప్పులు అయినా కూడా వాళ్ళ ఏమి ఇబ్బంది పెట్టకుండా నోటీసులు అనేవి అలాంటివి ఇచ్చేసి అగైన్ మళ్ళీ వీరు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ అప్పు తీర్చుకుంటే మంచిది. సో సూసైడ్లు చేసుకోవడం వల్ల ఏమి ఇంకా నెగిటివిటీ అయిపోతారు. సూసైడ్ చేసుకోవడం వల్ల వీడు హెచ్చులకి అప్పు ఇదంతా వేసాడురా ఇప్పుడు అప్పులు అయ్యాయి చచ్చాడు అని అప్పు చేసుకొని చచ్చిపోవడం ఒక తీరైతే అదొక ఎత్తు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ ఇంటి మీద పడతారు ఈ అప్పుల వాళ్ళందరూ వెళ్ళి, మీ అమ్మ ఇలా చేశారు, మీ నాన్న ఇలా అప్పులు చేశారు, అవి కడతావా సస్తావా అని. అప్పు మనతో వదిలిపోదు కదా, మనం చచ్చిపోయిన తర్వాత మన రిలేషన్స్ మనకి ఏదైతే సర్కిల్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా అంటారు కదా. సో అందుకని ఎప్పుడూ కూడా అతిగా వెళ్ళొద్దని చెప్తాను. ఒక్కసారి పెద్ద అవ్వాలని చెప్పి చేయొద్దని చెప్తాను. ఏదైనా ఆచి తూచి ఒక పంట వేయాలన్నా ఒక బిజినెస్ పెట్టాలన్నా దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఒక 10 మంది దాని గురించి తెలుసుకొని సో అది కరెక్టా కాదా అప్పుడు నీ స్థాయికి తగ్గ అప్పు చేయమని చెప్తాను. ఇప్పుడు మీరు నేను ఉన్నాం అనుకోండి, ఒక 2,000 3,000 అప్పు చేసాం అనుకోండి, నెక్స్ట్ మంత్ శాలరీ వస్తే మనం కట్టేసుకోగలం. అలా కాకుండా 20-30 అప్పు చేశారనుకోండి, ఎక్కడి నుంచి తెస్తారు? లేదంటే 3 లక్షలు అప్పు చేశారనుకోండి, ఎవరిస్తారు? చివరికి ఇంట్లో చెప్తే పేరెంట్స్ ఒప్పుకోరు. నీ శాలరీ అటు ఇటు చాలని జీతాలు. సో అప్పుడు ఏమవుతారు? డిప్రెషన్ కి వెళ్తారు. డిప్రెషన్ కి వెళ్ళడం, సూసైడ్ చేసుకోవడం. అదేదో మన ఖర్చులు తగ్గించుకొని కొంచెం హెచ్చులకు వెళ్లకుండా ఉంటే అప్పులు ఉండవు, చావులు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఇంకా లీగల్ గా వెళ్ళి నోటీస్ ఇవ్వడం కూడా నాకు తెలిసి రూల్ అయితే ఉంది. బట్ కానీ అవతల డబ్బులు ఇచ్చినోడికి వాడి డబ్బు మీద వాళ్ళకి ఆశ ఉంటది కదా. కథ చచ్చిపోకుండా రియాలిటీగా చెప్తున్నా నేను. నీతులు చెప్పడం వేరు, రియాలిటీ చెప్పడం వేరు ఉంటది. చావకుండా ఉండాలి, వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయకుండా ఉండాలి అంటే సో కోర్టు ద్వారా ఒక లీగల్ నోటీస్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీ దగ్గరికి రారు, మీ జోలి రారు. సో నిదానంగా మీకున్నప్పుడు మీ ప్రాపర్టీస్ ని వాటిని షేర్ చేసి ఇస్తారు. అది హెవీగా అప్పులు ఉన్న వాళ్ళకి. చిన్న అప్పులు అయితే కష్టపడి తీర్చుకోవచ్చు. ఇలాంటివి చేయమని చెప్తాను. అంత దాకా వెళ్లకుండా ముందే సో ఉన్న దాంట్లో ముడుచుకొని ఉంటే మనకి ఏది ఉండదు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.